మా దేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడినటువంటి భారతదేశం యొక్క వ్యతిరేక శక్తుల్ని మా దేశంలోకి చొరబడనివ్వము, మా భూభాగంలో ఉండనివ్వము అని చెప్పి మయన్మార్ ప్రధాని హ్లాయింగ్ అయితే ఒక ప్రకటన చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ఇప్పుడు 5 రోజుల పర్యటన కోసం భారతదేశం రావడం జరిగింది. నిన్న సోమవారం రోజు నరేంద్ర మోదీతో కలిశారు ఆయన. అలాగే భారతదేశం ఎప్పటి నుంచో మయన్మార్ని కాపాడుతూ వచ్చింది. కాకపోతే అక్కడ చైనా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ప్రభుత్వం ఒకవైపు, మిలిటరీ ఒకవైపు అయిపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పటికీ ఏదో ఒక గందరగోళం ఉంటూనే ఉంటుంది. భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటే ఎంతో కొంత ఇప్పుడు అక్కడ సక్రమంగా కొంత పరిపాలన అయితే కొనసాగుతుంది. కానీ చైనా ఏం చేస్తుంది, మొత్తం మిలిటరీని తన వైపుకి తిప్పుకొని ఆ దేశాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకొని తర్వాత తనలో కలిపేసుకోవాలని చూస్తుంది. అంటే దానికి ఎంత భూభాగము సరిపోదు చైనాకి. ఇప్పుడు ఉన్నటువంటి భూభాగం చాలా ఎక్కువ. కానీ ఇప్పటికీ కూడా మయన్మారు మాదే, తైవాను మాదే, కాంబోడియా మాదే, భారతదేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్తో పాటు మొత్తం అదంతా దానిదే అంటది. నేపాల్ కూడా మాదే అంటది. ఈ నేపాల్కి విషయం తెలియడం లేదు. ఇంతకుముందు ఓపీ శర్మ వాళ్ళతో జతగట్టాడు, వాళ్ళు ఏదో వీడికి హెల్ప్ చేస్తున్నట్లు. కానీ వాస్తవం ఏంటంటే వాడితో స్నేహం చేసి 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 నేపాల్ని వాళ్ళు కలిపేసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఈ విషయం వీడికి అర్థం కాదు. వాడు గుంటకాడ నక్కలా ఎదురు చూస్తూ ఉన్నాడు చైనా పడి. సరే, ఇప్పుడు బాలేంద్ర షా వచ్చాడు కాబట్టి చైనాకు దూరంగా ఉంటాడు. భారతదేశంతో ఎంత సఖ్యతగా ఉంటాడో తెలియదు, కానీ చైనాకి మాత్రం దూరంగా ఉంటాడు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ప్రాదేశిక సమగ్రతను ఎవరు కాపాడుతారు అనేది ఆయనకు తెలుసు. పైగా భారత్లో చదువుకున్నాడు. 2 దేశాల యొక్క భూభాగాలు తెలుసు. నిన్న కూడా తన పార్లమెంటు సాక్షిగా అన్నాడు, భారతదేశం మాత్రమే మన భూభాగం లాక్కోలేదు, మనం కూడా భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించాము, సర్వేలు చెప్తున్నాయి అని చెప్పాడు. అలా చెప్పగలిగేవాడు ఎవరు ఉంటాడు? ఏ ప్రధాని అలా చెప్పడు, నిజంగా ఆక్రమించుకున్నా కూడా. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు మయన్మార్కి మనకి చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలా అన్ని దేశాలు చైనా ఆధిపత్యం కొనసాగిస్తే మనం భౌగోళికంగా చాలా దెబ్బతింటాం. అందుకోసం భారతదేశం ఇప్పుడు మయన్మార్ తోటి, శ్రీలంక తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి స్నేహంగా ఉండడమే కాకుండా, పాకిస్తాన్ ఎలాగో శత్రు దేశం పక్కన పెట్టండి, బంగ్లాదేశ్తో కూడా కొత్తగా కయ్యాలకి ఏమీ తరలేపకుండా అంతా కూడా సఖ్యంగా సాగిపోయే విధంగా ఉంది. అలాగే మాల్దీవ్ కూడా ఎక్స్ట్రా చేశాడు కదా, వాడిని కూడా కింద కూర్చోబెట్టేశాంగా మోకాల మీద. లేకపోతే ఈ దేశాలన్నీ చైనా ఆధిపత్యంలోకి వెళ్ళిపోతే భారతదేశం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా ఎన్ని కుయ్యెత్తులు చేస్తుందో భారతదేశం వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్తుంది.